హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు రెస్ట్ అంటే ఏంటి? ఇది ఒక వర్క్ హోల్డింగ్ డివైస్ అనమాట. మనం ఎప్పుడైతే లాంగర్ వర్క్ పీసెస్ని హ్యాండిల్ చేస్తామో లేత్ మీద, అప్పుడు డిఫ్లెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కటింగ్ వర్క్ పీస్ చాలా లాంగ్గా ఉంటుంది. మనం కటింగ్ టూల్ ఇచ్చేటప్పుడు మనకు డిఫ్లెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఈ రెస్ట్ని యూజ్ చేసుకుంటే మనకి వర్క్ పీస్ అనేది ఎటువంటి డిఫ్లెక్షన్ లేకుండా యాక్యురేట్గా ప్రిసిషన్గా మనకి కావాల్సిన రిక్వైర్మెంట్తో మనకి వర్క్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ రెస్ట్ని ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్క్ హోల్డింగ్ డివైస్. ఓకే, రెస్ట్స్ అనేది వన్ ఆఫ్ ద వర్క్ హోల్డింగ్ డివైస్. ఓకే, a long workpiece must be provided additional support while a cut being taken. మనకి ఎప్పుడైనా లేత్ మెషిన్లో ఒక లాంగర్ వర్క్ పీస్ అనేది మనం కట్ చేసేటప్పుడు మనకి అడిషనల్ సపోర్ట్ అనేది మనకి చాలా అవసరం. అండ్ ఏ డివైస్ కాల్ రెస్ట్ ఓకే పర్ఫార్మ్ దిస్ ఫంక్షన్. ఓకే, మనకి ఎప్పుడైతే మనకు కావాల్సిన డివైస్ రెస్ట్ అని అంటాము. అండ్ ఇట్ పర్ఫార్మ్స్ దిస్ ఫంక్షన్. మనకి ఎప్పుడైతే లాంగ్ వర్క్ పీసెస్ వస్తాయో ఆ లాంగ్ వర్క్ పీసెస్కి మనకి అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం మనం ఈ రెస్ట్ని యూజ్ చేస్తాం. ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ వర్క్ పీస్. మనకి వర్క్ పీస్ అనేది కటింగ్ జరిగేటప్పుడు డిఫ్లెక్షన్ అవ్వకన్నా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, అండర్ ద యాక్షన్ ఆఫ్ కటింగ్ టూల్. ఓకే, మనకి ఎప్పుడైతే కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్ మీద యాక్ట్ చేస్తుందో, కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తుందో, అప్పుడు మనకి వర్క్ పీస్ అనేది డిఫ్లెక్షన్ అవ్వకన్నా సపోర్ట్ ఇవ్వడానికి మనము ఈ రెస్ట్ని వాడతాం. ఓకే, ద యూజ్ ఆఫ్ రెస్ట్ ఈజ్ రికమెండెడ్ వేర్ ద లెంత్ ఆఫ్ వర్క్ పీస్ ఈజ్ 10 to 12 times ఆఫ్ ద డయామీటర్. ఓకే, మనకి ఇప్పుడు డయామీటర్ అనేది 30 mm ఉందనుకుంటే 30 mm ఇంటూ 10 times లేదా 12 times అంటే అంత లాంగ్. ఓకే, మనకి ఒక 300 mm. ఓకే, 300 mm అంత లాంగ్ ఉండేటప్పుడు మనకి డయామీటర్ కన్నా 10 to 12 times అనే ఎక్కువ లెంత్ ఉండేటప్పుడు మనము ఈ రెస్ట్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే అప్పుడు వెరీ వెరీ లాంగ్ బార్స్ కాబట్టి మనకి డయామీటర్స్తో కంపేర్ చేస్తుంటే మనకి ఖచ్చితంగా ఈ రెస్ట్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని మన అంత లెంత్ ఎక్కువ ఉండేటప్పుడు మనం రెస్ట్ని రికమెండ్ చేస్తాము. అండ్ ద ఫాలోయింగ్ రెస్ట్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఆన్ ఇంజన్ లేత్. ఓకే, మన ఇంజన్ లేత్లో కామన్గా యూజ్ చేసేవి 2 types ఆఫ్ రెస్ట్. ఒకటి స్టడీ రెస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫాలోవర్ రెస్ట్. ఓకే, స్టడీ రెస్ట్ అంటే ఏంటో, ఫాలోవర్ రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, స్టడీ రెస్ట్ అండ్ ఫాలోవర్ రెస్ట్ అంటే ఏంటో చూద్దాం. స్టడీ రెస్ట్ అంటే ఏంటి? ఏ స్టడీ రెస్ట్ ఈజ్ క్లాంప్డ్ ఆన్ ద బెడ్ వేస్ ఇన్ ద రిక్వైర్డ్ పొజిషన్ బిట్వీన్ హెడ్ స్టాక్ అండ్ టెయిల్ స్టాక్. ఓకే, మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది స్టడీ రెస్ట్ అండ్ ఈ డయాగ్రామ్లో కనిపిస్తుంది ఫాలోవర్ రెస్ట్ అనమాట. అసలు ఈ స్టడీ రెస్ట్ని మనం ఎక్కడ ఫిక్స్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ బిట్వీన్ హెడ్ స్టాక్ అండ్ టెయిల్ స్టాక్. మనకి హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ ఉంటుంది కదా, దాని మధ్యలో మనం ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ ఆల్రెడీ మనకి వర్క్ పీస్ సపోర్ట్ ఇస్తాయి. మనకి ఎక్కడ సెంటర్లో మనకు సపోర్ట్ కావాలి కాబట్టి మనం ఆ రెండింటికి మధ్యలో మనం స్టడీ రెస్ట్ని ఫిక్స్ చేస్తాం. అండ్ ఇది క్లాంప్ టు ఆన్ బెడ్ వేస్. మనకి బెడ్ వేస్ మీద మనకి క్లాంప్ చేసి ఉంటాయి. ఇక్కడ చూసారు, ఇది కనిపిస్తున్నాయా? ఇవి 2 బెడ్ వేస్ అనమాట. అంటే లేత్ బెడ్కి మనం ఫిక్స్ చేస్తాం. చూసారా, ఇది మనకి బోల్ట్తో మనం క్లాంప్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ 3 అడ్జస్టబుల్ జాస్. మనకి 3 అడ్జస్టబుల్ జాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, 3 జాస్కి ఇక్కడ మనకి మధ్యలో కనిపిస్తుంది వర్క్ పీస్ అనమాట. ఈ 3 జాస్కి మధ్యలో సెంటర్లో ఎటువంటి డిఫ్లెక్షన్ రాకుండా కరెక్ట్గా ఉండేందుకు 3 sides నుంచి మనకు సపోర్ట్ ఇస్తున్నాం వర్క్ పీస్కి. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఈ షేడెడ్ రీజియన్ అనేది మనకు వర్క్ పీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ దీస్ జాస్ ఆర్ దేర్ బై అవాయిడింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఆఫ్ వర్క్ పీస్. మనకి అసలు ఈ 3 జాస్ పెట్టడానికి కారణం ఏంటంటే టు అవాయిడ్ డిఫ్లెక్షన్. ఓకే, డిఫ్లెక్షన్ ఆఫ్ వర్క్ పీస్కి ఎటువంటి డిఫ్లెక్షన్ రాకుండా మనకి 3 sides నుంచి వర్క్ పీస్ని మనం
సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ మధ్యలో బెడ్ వేస్కి ఫిక్స్ చేస్తాము, క్లాంప్స్ ద్వారా మనం ఫిక్స్ చేస్తాము. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ డయాగ్రామ్. ఓకే, వర్క్ పీస్ అండ్ 3 జార్స్ మధ్యలో మనం ఫిక్స్ చేసాము అండ్ బెడ్ వేస్కి క్లాంప్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఫాలోవర్ రెస్ట్కి స్టడీ రెస్ట్కి అసలు డిఫరెన్స్ ఏంటి, దానికి దీనికి తేడా ఏంటో మనం చూద్దాం. ఫాలోవర్ రెస్ట్ అంటే ఇట్ ఈస్ మౌంటెడ్ ఆన్ లేత్ శాడిల్. ఓకే, మనం స్టడీ రెస్ట్ని బెడ్ వేస్కి క్లాంప్ చేసాము అండ్ దీన్ని మన ఈ ఫాలోవర్ రెస్ట్ని లేత్ శాడిల్కి మనం మౌంట్ చేసాం, లేత్ శాడిల్ మీద మౌంట్ చేసాం అండ్ మూవ్స్ టుగెదర్ విత్ ద క్యారేజ్. మనకి ఇది క్యారేజ్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, క్యారేజ్తో పాటు క్యారేజ్ మూవ్ అవుతుంటే ఇది కూడా రెండు కలిపి మూవ్ అవుతూ ఉంటాయి. ఇట్ పర్ఫార్మ్స్ ద సేమ్ ఫంక్షన్ యాజ్ ద స్టడీ రెస్ట్ ఎలా మనకు ఫంక్షన్ అవుతుందో సేమ్ ఫంక్షన్, ఎందుకంటే అది సపోర్ట్ ఇవ్వడమే ఈ రెండిటి యొక్క ఫంక్షన్ కాబట్టి ఇది కూడా సపోర్టే ఇస్తుంది. బట్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 జార్స్. ఓకే, మనకి 2 జార్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో మనకి స్టడీ రెస్ట్లో 3 జార్స్ ఉన్నాయి కదా, బట్ in follower rest we have only 2 jaws only. Okay, next which supports the work. Okay, which support the work opposite to the cutting tool. Okay, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి కటింగ్ టూల్. ఓకే, ఇది కటింగ్ టూల్కి ఆపోజిట్ సైడ్న మనకి ఈ ఫాలోవర్ రెస్ట్ జాస్ అనేవి పెట్టాయి, ఇక్కడ ఒకటి అండ్ పర్పెండిక్యులర్గా ఒకటి, మొత్తం 2 జాస్ అనేవి మనకి ఆపోజిట్గా మనం పెట్టాము. ఎందుకంటే కటింగ్ టూల్కి మనకు ఆపోజిట్లో పెడితే సపోర్ట్ ఉంటుందని. అండ్ ఇందులో డిఫరెన్స్ ఏంటి, స్టడీ రెస్ట్కి ఫాలోవర్ రెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే మనము స్టడీ రెస్ట్ని బెడ్ వేస్ మీద ఫిక్స్ చేసాము, క్లాంప్ చేసాము అండ్ ఫాలోవర్ రెస్ట్ని మనము శాడిల్ మీద మౌంట్ చేసాము. ఓకే, శాడిల్ మూవ్ అవుతూ ఉంటే క్యారేజ్ మూవ్ అవుతుంటే ఆటోమేటిక్గా ఈ ఫాలోవర్ రెస్ట్ కూడా మూవ్ అవుతుంది. బట్ స్టడీ రెస్ట్ అనేది ఫిక్స్డ్గా బెడ్ వేస్ మీద ఫిక్స్ అయి ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ 3 జార్స్. స్టడీ రెస్ట్ హ్యాస్ 3 జార్స్ అండ్ ఫాలోవర్ రెస్ట్ హ్యాస్ ఓన్లీ 2 జార్స్ అండ్ ఇట్ సపోర్ట్స్ అండ్ ఇట్ హ్యాస్ ద జార్స్ ఆపోజిట్ టు ద కటింగ్ టూల్. ఓకే, అంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎక్స్ సొల్యూషన్ గ్యారేజ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్ట్ అండ్ స్టడీ రెస్ట్ అండ్ ఫాలోవర్ రెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.